పార్టీ అనే దాన్ని స్థాపించి ఆయన పడ్డ ఎన్నో కష్ట నష్టాలు సుఖ సంతోషాలని ఆయన జీవితంలోనే లేకుండా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్యకు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కూడా జోడించి ఇంకా సహాయం చేసేసి ఆయన జైలుకు పోవడానికి తయారు చేశారు. అక్కడ నుంచి ఆయన ప్రస్థానం అనేది ఒక పక్క కష్టాలు పడుతూ వేరే వాళ్ళు పార్టీ వైపు నడుస్తామంటే కానీ ఏ రోజు కూడా ఆయన నాతోటి వస్తే మీరు కూడా కష్టాలు పడతారని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ నుంచి ఆయన ప్రస్తావన మొదలెడితే కేవలం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు అనుకుంటాను నాకు తెలిసి అధికారంలోకి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. 6 సంవత్సరాలు ఈరోజు మహానుభావుడయ్యాడు, ఒక దేవుళ్ళలాగా పూజిస్తున్నాడు. ఈరోజు తెలంగాణలో అయితే ఇప్పటికీ సరే ఆయన స్మృతులు స్మరించుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నా. అలాగే ఆయన తనయుడు కూడా ఎన్ని మంచి పథకాలు మీరు చూస్తే 14లో మన స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది మొత్తం నిర్వీర్యమైపోయింది. మీరంతా గమనించే ఉంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాడికి వైద్యం అందాలని చెప్పిన ఏకైక నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఎన్నో మంచి పథకాలు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఆయన ఉచిత కరెంట్ అంటే ఏం బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి మొదలెడితే ఎన్నో మంచి పథకాలు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన ఆశయ సాధనతోటి మన జగన్ గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొదలెట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకి ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, పోషక విలువలు లేక ఈరోజు ఎంతోమంది పిల్లలు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కరెంటు గవర్నమెంట్లో కూడా ఆయన ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి జగన్ గారు మళ్ళీ అందరూ హృదయాల్లో నిలిచిపోయారు. మళ్ళీ కూడా 2029లో మనందరం కష్టపడి జగన్ గారిని సీఎంగా చేసుకొని మళ్ళీ సేమ్ అలాంటి కష్టాలు మళ్ళీ పేదవాడు పడకుండా అందరం కృషి చేయాలని చెప్పి